వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఈరోజు అనాలిసిస్కి గొట్టిపాటి రవికి చెక్ పెట్టేందుకు ఈరోజు తన కొడుకుని కరణం తెర మీదకు తీసుకురాబోతున్నారు అనేది మనం పెట్టిన టైటిల్. ఎందుకంటే ప్రకాశం జిల్లా కేంద్రంగా అనేక కీలక పరిణామాలు మొన్నటి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటూ ఉన్నాయి. అనేక ఊహించిన పరిణామాలు కూడా తెర మీదకి వచ్చాయి. దానిలో భాగంగానే ఈరోజు ఎస్పెషల్లీ కర్ణం బలరాం ఫ్యామిలీకి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ కర్ణం బలరాం ఆయన ప్రకాశం జిల్లాలో ఒక దశలో ఆ జిల్లా రాజకీయాలను శాసించాడు, చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు కూడా. కానీ వేరేజ్ తన పొలిటికల్ కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఆయన వేసిన తప్పడడ్డులు కానీ ఆయన తీసుకున్న పొలిటికల్ టర్న్స్ కానీ ఆయన కెరీర్ని నిజంగానే డైలమాలో పడేశాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంత లాంగ్ కెరీర్ ఉన్నా ఇప్పటిదాకా కూడా కనీసం ఒక మంత్రి పదవి కూడా ఆయనకి దక్కని పరిస్థితుంది. ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసినా కేవలం ఆ పదవులకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. కనీసం 2019లో గెలిచిన తర్వాత ఆయన ఒక మిస్టేక్ చేయకుండా ఉన్నా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న వాళ్ళన్నా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి కర్ణం బలరాం ఈ రోజున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్సీలో వెళ్ళిన తర్వాత ఆయనకు ఎదురైన పరిణామాలు అన్నీ కూడా మరొక ఎత్తు అనుకోవాలి. ఒక దశలో ప్రకాశం జిల్లాలో అత్యంత కీలక నేతగా ప్రకాశం పులి అనిపించుకున్న కర్ణం బలరాం ఈరోజు తన కొడుకు భవిష్యత్తు కోసం పూర్తిగా ఆ పార్టీ వైపు ఈ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కారణాలు ఏవైనా కానీ ఈరోజు తన కొడుకుని ఎలాగైనా సరే, మొన్నటి ఎన్నికల్లో ఓడిన తన కొడుకుని ఎలాగైనా మరోసారి ఎస్టాబ్లిష్ చేసేందుకు కర్ణం బలరాం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అద్దంకిలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తన కొడుకు వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచనలో కర్ణం బలరాం ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా అంటేనే అత్యంత రాజకీయ చైతన్యం ఉంటుంది. సో అలాంటి జిల్లా నుంచి కర్ణం బలరాం టీడీపీని రిప్రజెంట్ చేశారు. చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడైనా అయినప్పటికీ కూడా ఆయన తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ ఆయన కెరీర్ని నిజంగానే కూడా ఒక డిఫెన్స్లో పడేశాయి. కరెక్ట్గా టీడీపీ అధికారంలోకి వచ్చే టైంలో ఆయన కాంగ్రెస్లో ఉన్న సమయం, ఇక అనేక సార్లు పదవుల విషయంలో పదవులు వస్తాయి అనుకున్నప్పుడు అంతకన్నా ముందుగానే కాంగ్రెస్లోకి ఇతర పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఆయన వేసిన తప్పటడుగులే. ఇక ఈ క్రమంలోనే అటు జిల్లాలో కూడా గొట్టిపాటి ఫ్యామిలీతో ఉన్న ఒక రాజకీయ వైరం, వ్యక్తిగత వైరమే ఆ తర్వాత రోజుల్లో రాజకీయ వైరంగా మారింది. అయితే ఆ గొట్టిపాటి రవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందు వరకే జిల్లాలో కర్ణం బలరాం హవా కొనసాగుతూ వచ్చింది. వన్స్ చాలా చిన్నవాడు యువకుడైన గొట్టిపాటి రవి రాజకీయ అరంగేట్రం పూర్తి స్థాయిలో చేసిన తర్వాత కర్ణం ఫ్యామిలీ జమానాకి నిజంగానే చెక్ పడుతూ వచ్చింది. అటు రాజకీయంగా, వ్యక్తిగతంగా కంటే రాజకీయంగానే చెక్ పడుతూ వచ్చింది అనుకోవచ్చు. అలా తానేంటి అనేది తన పనితోనే సమాధానం చెప్తూ పైకి ఎదిగారు గొట్టిపాటి రవి. ఎస్పెషల్లీ చూసుకోవాలంటే 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఆయన, 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి మనం చూసుకుంటే జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన వైఎస్ చనిపోయిన తర్వాత. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ రోజు రవి జగన్ వెంట నడిస్తే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకే టికెట్ ఇచ్చారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ జెండా కప్పుకున్నారో ఆ క్రమంలో ఆ రోజు గొట్టిపాటి రవి కూడా టీడీపీలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గొట్టిపాటి రవి టీడీపీలోకి వస్తే తాను టీడీపీలో ఉండనంటూ కూడా కర్ణం బలరాం ఆ రోజు థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి రవి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే తనకు జిల్లాలో ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనే ఆలోచన ఆయన ఆ రోజు కుదిపేసింది అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితిలో గొట్టిపాటి రవి మీదే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. రవి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 14 ఎన్నికల్లో గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే కర్ణం బలరాం కొడుకైన కరణం వెంకటేష్ అద్దంకి నుంచి పోటీ చేసి గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోవడం జరిగింది. దెన్ అందుకే ఆయన రాకని తీవ్రంగా వ్యతిరేకించారు కర్ణం బలరాం. వాళ్ళిద్దరి వైరాన్ని పక్కన పెట్టి ఇద్దరిని కలిపే ప్రయత్నం చంద్రబాబు చేసినప్పటికీ కూడా అది అంతగా వర్కౌట్ కాలేదని అనుకోవాలి మనం. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. బట్ లాస్ట్ మినిట్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి ఒక షాక్ ఇచ్చి ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. సో పర్చూరులో టీడీపీకి ఆ స్థాయిలో పోటీ చేసే ఒక వ్యక్తి లేకుండా పోయారు. కొండయ్య లాంటి వాళ్ళు ఉన్నా అప్పటికంత ఎక్స్పోజర్ రాలేదు ఆయనకి. ఏదైతే చాలెడం బాలాజీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నా ఆ స్థాయిలో అక్కడ ఒక ఆమంచి కృష్ణమోహన్ ఢీ కొట్టే ఒక టవరింగ్ పర్సనాలిటీ కోసం చంద్రబాబు సెర్చ్ చేశారు. ఈ క్రమంలోనే అద్దంకి టికెట్ ఎలాగూ కూడా గొట్టిపాటి రవికే వెళ్తుంది కాబట్టి బలవంతంగా కర్ణం బలరాం తీసుకొచ్చి చీరాల్లో పోటీ చేయించారు. అయితే కర్ణం బలరాం మాత్రం చాలా సీరియస్గా దాన్ని వ్యతిరేకించారు. చీరాలను వెళ్ళనని మంగు పట్టిన చంద్రబాబు నాయుడు ఆయన్ని పాపం కన్విన్స్ చేసి ఒప్పించడం జరిగింది. దాన్ని ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కర్ణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత కొద్ది రోజులకి, ఎందుకంటే టీడీపీ ఆ రోజు అధికారానికి దూరమైంది, కేవలం 23 సీట్లే గెలిచాయి. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం తన పరువు అయితే నిలబెట్టుకుంది ఆ రోజు టీడీపీ. అలాంటి పరిస్థితుల్లో కర్ణం బలరాం వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. జిల్లాలో అత్యంత కీలక నేతగా ఉన్న బాలినేని మాటలు నమ్మి కర్ణం బలరాం పార్టీని వీడడం జరిగింది. ప్రకాశం జిల్లాలో
ఆయన పూర్తి స్థాయిలో టీడీపీకి షాక్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. మంత్రి పదవులనే హామీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి కేవలం వాటిని పుస్తకాలకో పేపర్లకో ప్రచారాలకో మాత్రమే పరిమితం చేశారు. ఇక ఆయన పార్టీలో చేరక ముందు ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఎమ్మెల్యే కాకుండా ఓడిపోయిన ఆయనతో సఫికేషన్ ఉండేది. దెన్ చేరిన తర్వాత కూడా ఆమంచి కృష్ణమోహనే అసలు ఎమ్మెల్యేనా అన్నట్టు ఉండేది అక్కడ వాతావరణం. ఎందుకంటే ప్రీ డామినేటింగ్ క్యారెక్టర్ ఆమంచి కృష్ణమోహన్. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆమంచి కృష్ణమోహన్ బలవంతంగా పర్చూరు పంపించే ప్రయత్నం చేసినా ఆమంచి ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు మళ్ళా లాస్ట్ మీట్లో ఇండిపెండెంట్గా వైఎస్ఆర్సీపీకి రేంజ్ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేసి మొన్నటి ఎన్నికల్లో 40,000 ఓట్లు చీల్చారు. ఇక అటు టీడీపీ నుంచి కొండయ్య మొన్నటి ఎన్నికల్లో పోటీ చేస్తే కర్ణం బలరాం తన కొడుకు వెంకటేష్కి మరోసారి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. కర్ణం వెంకటేష్కి పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో కొండయ్య చేతిలో వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఓడిపోయిన తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఈరోజు ఓడిపోయిన తర్వాత ఆయన వెంట మొన్నటి వరకు ఉన్న పోతులు సునీత తన పార్టీ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఈరోజు పార్టీలో టీడీపీలోకి వెళ్దామనో జనసేనలోకి వెళ్దామనో రిజైన్ చేశారు. బట్ ఆమెకు ఆ స్కోప్ అయితే కనిపించట్లేదు. కర్ణం బలరాం వెంట నడిచే ప్రయత్నంలో లేదు ఆవిడ. అటు చూస్తే తన కొడుకు ఓడిపోయినారు. తన వైసీపీలోకి తీసుకొచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జనసేనలో కీలక నేతగా ఉన్నారు. ఈయన జనసేనలోకి వెళ్దామంటే ఆ స్కోప్ కనిపించట్లేదు. మరోవైపు చూస్తే మాగొండ శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు కూడా ఎన్నికల ముందే టీడీపీలోకి వెళ్ళిపోయారు. అటు చూస్తే ఒకవైపు కొండయ్య అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకోవైపు ఆమంచి కృష్ణమోహన్ తాను ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఏ పార్టీ నుంచి అయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తానంటూ ఇప్పటి నుంచే సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన బ్రదర్ స్వాములు జనసేనలో కూడా ఉన్నారు. వీలైతే టీడీపీకి లేకుంటే జనసేనకు వెళ్లేందుకు కూడా ఆమంచికి ఆ స్థాయిలో ఆ పార్టీ నుంచి రెడ్ కార్పెట్ ఉంది. సో ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కర్ణం బలరాం. అయితే తన భవిష్యత్తు ఆల్రెడీ సుదీర్ఘకాలం తన భవిష్యత్తు ఉంది కాబట్టి తన కొడుకు వెంకటేష్ భవిష్యత్తు విషయంలో మాత్రం ఆయన ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున అద్దెంకి టికెట్ తన కొడుకు ఇవ్వాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ బుజ్జి అక్కడ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చాక జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున అక్కడ యాక్టివిటీస్ని కూడా గాలికి వదిలేస్తారని అనుకోవచ్చు. మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో ఎవరికీ తెలియని ఒక నేతను తీసుకొస్తే బుజ్జి చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఎన్నికలకు ముందు బాచన కృష్ణ చైతన్యాన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. లాస్ట్ మినిట్లో ఆయన్ని తీసి పక్కన పెట్టారు. ఇలా అద్దంకిలో గొట్టిపాటి రవి ముందు ఎవరూ గెలవలేరన్న ఒక ఇమేజ్ని అయితే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తీసుకొచ్చారు. సో దట్ సెల్ఫ్ మేడ్ లీడర్ గొట్టిపాటి రవి. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఆయనకు అంత ఇమేజ్ అక్కడ ఉంది అద్దంకిలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అద్దంకి మీద ఫోకస్ పెట్టాలనేది కర్ణం బలరాం ఆలోచన. తన కొడుకు వెంకటేష్కి టికెట్ ఇచ్చినట్లయితే అద్దంకి టికెట్ ఇవ్వాలి. దట్టు తాను చీరాలకే అవసరమైతే పరిమితం అవుతాను కూడా ఆయన ఒక ప్రపోజల్ అయితే పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫ్యామిలీకి ఒక టికెటే అంటూ పెట్టుకున్న ఒక ఫార్ములా పెట్టుకున్నారు ఆయన. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా ఇద్దరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నది ఒక చర్చ అయితే. గొట్టిపాటి రవి చేతిలో ఆల్రెడీ ఓడిపోయిన హిస్టరీ వెంకటేష్కి ఉంది. మరి అలాంటి వెంకటేష్ని తీసుకొచ్చి మరోసారి ఆల్రెడీ ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు గొట్టిపాటి రవి. ఎన్ని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి వేధించినా ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళలేదు ఆయన. దాని ఫలితమే ఈరోజు మంత్రి పదవిలో ఉన్నారు. అలాంటి గొట్టిపాటి రవికి ఈరోజు ఓడించాలంటే ఇంకా రెట్టించిన బలం కావాల్సి ఉంటుంది. కర్ణం బలరాం కావచ్చు, ఆయన వారసుడు కావచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో అద్దంకి ఇన్ఛార్జి పదవి ఎంతవరకు వెంకటేష్కి జగన్మోహన్ రెడ్డి కేటాయించే అవకాశం ఉంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు. లెట్స్ సీ మరి ఈ పరిణామాలతో గొట్టిపాటి వర్సెస్ మరోసారి కరణం అనే ఈక్వేషన్ జిల్లాలో తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ అద్దంకి వేదికగా. మరి ఈ పరిణామాలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.